హాయ్ ఫ్రెండ్స్, అందరికి ధన్యవాదాలు. మనం ఎంచుకునే పనుల్లో ఆ పని పర్ఫెక్ట్ అయితే సంపాదన బాగుంటది. ఆ ఇల్లు బాగుంటది. ఎందుకంటే భర్త సంపాదిస్తే మంచిగా సంపాదిస్తే అంటే బాగా డబ్బులు సంపాదిస్తే జీతం నెల జీతం బానే ఉంటుంది. అదే ఒకవేళ అతనికి కొంచెం ఆదాయం వచ్చిందనుకోండి, ఆ ఇల్లు కుంటుపడిపోద్ది. అంటే పిల్లల చదువులు గాని, మన ఇంట్లో రోజు వాడుకునే అదే సరుకులకి ఆటికి ఈటికి చాలా వరకు మనం ఇబ్బందులు పడిపోతాం. ఎందుకంటే సంపాదన అనేది ఒక మనిషి సంపాదించడానికి కావాల్సిన శక్తి ఎంత ఉందో అంతే ఉపయోగించుకుంటున్నారు. ఎందుకంటే బాగా తెలియగలడు ముందుకెళ్ళిపోతున్నారు. మనం ఏంటంటే కొంచెం ఆలోచన శక్తి ఉండదు. ఈ రోజుగా వచ్చింది సాల్లే సరిపెట్టేసుకుందాం అనేవాళ్ళే ఉన్నారు అంతా. అది ఒక రకంగా కొంచెం మంచిదే, కానీ కొంచెం ముందుకెళ్ళడానికి ఏమైనా ప్రయత్నించడానికి చిన్న చిన్న వ్యాపారాలను చేసి ముందుకెళ్ళటానికి ఆలోచించండి కొంచెం. ఫ్రెండ్స్, మీరు అక్కడే ఉండిపోయారనుకో, ఇక మీ మీ నడక వెళ్ళదు. ఇక ఎంతసేపు ఆ సరౌండ్ లోనే ఉండిపోతారు మీరు. అట్ట కాదు, ఆ ఒక్క అడుగు, ఆ ఒక్క మెట్టు దాటి ముందుకెళ్ళండి. ఏదైనా సాహసించండి, చెయ్యండి. ఒక చిన్న చిరు ప్రయాణం, చిన్న చిరు వ్యాపారం మొదలు పెట్టండి. హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే స్థాళీచాలని జీతంతో చాలా వరకు ఇబ్బంది పడుతూ ఇంట్లో భార్య పనిచేయాలి, భర్త పనిచేయాలి, అయినా డబ్బులు సాలిపోవు. మరి దానికి మీరేమంటారు ఫ్రెండ్స్? తిట్టుకోబాకండి.